మన దేశంలో ఎన్ని బ్యాంకులు ఉన్నప్పటికీ, ఎన్ని రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ, స్టాక్ మార్కెట్, బంగారం, రియల్ ఎస్టేట్ ఇలా ఎన్ని రకాల పెట్టుబడి సాధనాలు ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం నమ్మే ఏకైక సాధనం పోస్ట్ ఆఫీస్. చిన్న మొత్తాల పథకాలు అని చెప్పవచ్చు. అందుకే అధిక లాభాల కోసం జనాలు ఇవాళ పోస్ట్ ఆఫీస్ పథకాలకు ఇలా ఎగబడుతున్నారు, వెల్లువెత్తుతున్నారు. తక్కువ మోతాదులు దాచుకొని ఎక్కువ ఆదాయం పొందుతున్నారు. ఇవాళ ఇదో ట్రెండ్. ఐడియా ఉంటే చాలు, అన్నీ మీకే దక్కుతాయి. డబ్బు అందరి దగ్గర ఉంది, కానీ దాన్ని ఎలా, ఎప్పుడు, ఎంత వెచ్చిస్తే ఎంత వస్తుందో తెలియడమే ఇంటెలిజెన్స్ అంటే. అది మీలో ఉంటే ఇలా భారీ ధనం సంపాదించవచ్చు. అందుకోసం వెంటనే పోస్ట్ ఆఫీస్కు బయలుదేరాలి. పోస్ట్ ఆఫీస్లో చాలా పథకాలున్నాయి. కనీసం 500 రూపాయలతో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. తక్కువ మొత్తంలో ప్రారంభించి క్రమంగా పెంచుకోవచ్చు. అందులో ముఖ్యమైనది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇదొక దీర్ఘకాలిక పథకం. ఇందులో 500 రూపాయల నుంచి 1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది 15 ఏళ్లు ఉంటుంది. మెచ్యూరిటీ అనంతరం 5 ఏళ్లకు పొడిగించుకోవచ్చు. నెలకు 500 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే వడ్డీ 7.1% ఉంటుంది. అంటే 15 ఏళ్లలో 1,62,728 రూపాయలు అవుతుంది. మరో 5.5 ఏళ్లకు పొడిగిస్తే 2,66,332 రూపాయలు అవుతుంది. 25 ఏళ్లకు 4,12,321 రూపాయలు అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేసే ఆలోచన ఉంటే మార్గాలు చాలా ఉన్నాయి. షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, సుకన్య సమృద్ధి యోజన ఇలా చాలా ఆప్షన్లున్నాయి. ఇందులో షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ తప్పించి మిగిలిన వాటిలో ఇన్వెస్ట్మెంట్ అంటే జీరో రిస్క్ అనే అర్థం. అందుకే చాలా మంది వీటిపై ఆసక్తి చూపిస్తుంటారు. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ కూడా బెస్ట్ ఆప్షన్. ఇది భవిష్యత్ అవసరాలకు పనిచేస్తుంది. ఇందులో 100 రూపాయల నుంచి ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించవచ్చు. 5 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం 6.7% వడ్డీ ఉంది. నెలకు 500 రూపాయల చొప్పున 5 ఏళ్లకు 30,000 జమ అవుతాయి. దీనిపై 6.7% వడ్డీ కలిపితే మొత్తం 35,681 రూపాయలు అవుతాయి. సుకన్య సమృద్ధి యోజన మరో పథకం. మీ అమ్మాయి పేరు మీద ప్రారంభించవచ్చు. ఇందులో కనీసం 250 రూపాయలు, గరిష్టంగా 1.5 లక్షల రూపాయలు ఏడాదికి డిపాజిట్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్లో 8.2% వడ్డీ చెల్లిస్తోంది. ఇందులో 15 ఏళ్లు ఇన్వెస్ట్ చేయాలి. 21 ఏళ్లకు మెచ్యూర్ అవుతుంది. 500 రూపాయల నెలకు ఇన్వెస్ట్ చేస్తే 15 ఏళ్లకు 90,000 అవుతుంది. 21 ఏళ్లకు వడ్డీతో చేతికి అందేది 2,77,103 రూపాయలు. మొత్తానికి పోస్ట్ ఆఫీస్ పథకాల్లో రిస్క్ తక్కువగా ఉంటుంది, రిటర్న్స్ అధికంగా ఉంటాయి. అందుకే చాలా మంది పోస్ట్ ఆఫీస్ పథకాలపై ఆసక్తి చూపిస్తుంటారు.